ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మంచి దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి కనికరము గల దేవుడు తనను గురించి ఆలోచించడానికి ఆయనతో మన సహవాసాన్ని సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశాలను బట్టి ప్రభును మనం ఎంతో స్తుతించాలి. దైవజనులు జోసెఫ్ బెన్నీ గారి వారి కుటుంబం వారి ద్వారా నేను పొందుకోగలిగిన ఆతిథ్యం ఆనందాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. వారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక 3 మాటలు లేక మధ్యలో దేవుడు ఏమందిస్తాడో తెలియదు. మరి నేను అనుకున్న ఒక 3 మాటలు ముచ్చటగా చెప్పి ముగించాలని నేను తలస్తూ ఉన్నాను. మొదటి మాట, రిలేషన్షిప్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునితో మన సంబంధము లేక సహవాసము. అండ్ దెన్ సెకండ్లీ, రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్య భర్తలకు మధ్య ఉండే సంబంధము. ఇట్ ఇన్వాల్వ్స్, అందులో కలిసి ఉన్నది ఏంటంటే డిసిప్లిన్ ఆఫ్ ద చిల్డ్రన్. అలాగే మూడవదిగా రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అండ్ అనదర్. సంఘములో ఉన్న వ్యక్తికి మధ్య ఉండే సంబంధం. ఉపోద్ఘాతంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఏ సంఘమైనా ఏ సంసారమైనా బాగుండాలి అంటే అది సంబంధాల మీదనే ఆధారపడి ఉంటుంది. సంబంధాలు బాగుంటే సంసారము బాగుంటుంది. సంబంధాలు బాగుంటే సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ బ్లెస్సింగ్ డిపెండ్స్ ఆన్ ద గుడ్ రిలేషన్షిప్ ఆఫ్ ద చర్చ్. గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అనదర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉండే సంబంధం మీద, భార్యాభర్తలకు మధ్య ఉండే సంబంధం మీద, వ్యక్తికి మధ్య ఉండే సంబంధం మీద దేశం యొక్క సమాజం యొక్క క్షేమము అభివృద్ధి ఆధారపడి ఉంది అన్న సత్యం బైబిల్ పరంగానే స్పష్టంగా మనం చూడగలం. చిన్న ప్రార్థన నా వంతుగా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాకినాడ పట్టణాన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో దానికి రుజువుగా ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని 30 దినాలు ప్రభువా తరగతులు పెట్టి మీ వాక్యము ద్వారా వారిని పోషిస్తున్న విధానం, మందలిస్తున్న విధానం, హెచ్చరిస్తున్న విధానం, ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానం, నీవు సంఘమును ఎంత ప్రేమిస్తున్నావో, ఈ సంఘము ద్వారా ఈ పట్టణములో ప్రభువా మీరు అనుకున్న కార్యాలు ఏం చెయ్యాలని మీరు తలంచి ఈ కార్యం జరిగిస్తున్నారో దానంతటిని బట్టి మీకు వందనాలు. సంఘము ఎక్కడ వేసావు గొంగళి వేసిన దగ్గర ఉండడం మీ చిత్తం కాదు. అది విస్తరించాలి, అది అభివృద్ధి చెందాలి, అది ఫలించాలి. దానికి ప్రభువా మరి మూలమైన సత్యాలను మేము తెలుసుకొని ప్రభువా నీవు మాట్లాడుతుండగా, మీరు మాకు అర్థం చేస్తుండగా దానిని మేము సరిగా అన్వయించుకొని అనుసరించి ఆశీర్వదించబడినట్లు నీ కనికరము బోధించే నా మీద, నీ ప్రజల మీదకి రానిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద ఎక్కడైనా సరే ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా ఏ మరి సంస్థ అయినా అది బాగుండాలి, వర్ధిల్లాలి అంటే అవి సంబంధాల మీదనే ఆధారపడింది. సంబంధాల మధ్య ఉండే సఖ్యత మీదనే వాటి యొక్క ప్రోగ్రెస్, వాటి యొక్క ఫ్లరిష్మెంట్, ప్రోగ్రెస్ అంటే దినదినాభివృద్ధి, ఫ్లరిష్మెంట్ విస్తరణ ఆధారపడి ఉందని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అయితే ఫస్ట్ రిలేషన్షిప్ మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి నుండి ఒక 3 వచనాలు చదవండి. నిర్గమకాండం 34. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను
నేను ఆ పలక మీద వ్రాసేదను. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలను. ఏ నరుణ్ణో నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుణ్ణో ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మరలా సీనాయి కొండ ఎక్కమని మోషేని దేవుడు అడిగాడు. ఎందుకు అంటే 32వ అధ్యాయంలో మోషే తడవు చేశాడు కొండ ఎక్కి కిందికి రావడంలో. తడవు చేసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళు అహరోను నాయకత్వంలో మేము సేవించడానికి పూజించడానికి దేవుడు లేడని సొంత ఆలోచనలతో ఊహలతో చాలా తొందరపాటుతో మోషే దిగడం ఆలస్యమైన కారణాన అహరోను నాయకత్వంలో బంగారం అంతా ఆ అగ్నిలో వేసి అది ఒక ఎద్దు రూపానికి రాగా, ఇశ్రాయేలును విడిపించిన వాడవు నీవే ఐగుప్తు నుండి అని దేవునికి చెందవలసిన మహిమను ఆ ఎద్దుకి, ఎద్దు రూపంలో ఉన్నదానికి వాళ్ళు చెందించగా, మోషే తన కోపముతో, మోషేకొచ్చిన దేవుని కోపం మోషే ద్వారా బయటికి వచ్చినప్పుడు ఆ 2 పలకలు పగలగొట్టడం జరిగింది. యెహోవా పక్షమున ఉండేవారెవరో ఇటు రండి అని చెప్పినప్పుడు యెహోవా పక్షమున ఉన్నవారు బాగానే ఉన్నారు, యెహోవా పక్షము లేనివారు వాళ్ళు దహించబడి కాల్చబడి వెళ్ళిపోయారు. ఇది జరిగింది 32లో. 34వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పగిలిపోయిన పలకలు మరి 2 పలకలను నీవు తీసుకొని రమ్మని అడిగాడు. ఇందులో మనం నేర్చుకునే మొదటి పాఠం ఏమిటంటే, రిలేషన్షిప్ అనేది మర్చిపోవద్దు, అలా ఉంచండి ఆ మాట. మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కుము, దాని మీద నేను వాక్యములు వ్రాస్తాను అన్నాడు. వాక్యం ఎందుకు వ్రాయాలి అంటే, ఆ వాక్యము ద్వారానే వాళ్ళు బ్రతికేది, ఆ వాక్యం ద్వారానే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ తెలిసేది. ఆ వాక్యము లేకపోతే దేవుని మనస్సు వారికి తెలియదు. ఆ 2 పలకల మీద వ్రాస్తాను అన్న వాక్యాలు ఏంటవి? ఇట్ రివీల్స్ ద మైండ్ ఆఫ్ గాడ్, ఇట్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ రివీల్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని మనస్సును బయలుపరిచేవి ఆ 2 పలకల మీద వ్రాసే వాక్యాలు. మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే మీరు పవిత్రంగా ఉండాలి, మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే నన్ను పూర్ణ హృదయంతో మీరు ప్రేమించాలి, మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే పొరుగువానికి కీడు చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, కీడు చేయకూడదు. దిస్ ఈజ్ మై పర్పస్ టువర్డ్స్ యువర్ లైఫ్. నేనేమై ఉన్నానో మీరు అలా ఉండాలి, నా మనసు ఏమయ్యిందో దాన్ని మీరు పాటించాలి. ఇశ్రాయేలీయులనే నా చేత ఏర్పరచబడిన మీ మధ్య నా మనసు ఉండాలి, నా చిత్తం ఉండాలి, నా ఆలోచన మీరు పాటించాలి లేక కలిగి ఉండాలి. 10 commandments ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ మైండ్, అండ్ ఇట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల వైపు నుండి కోరుకుంటున్నదే ఆ 10 ఆజ్ఞలు. వాటిని పగలగొట్టేశారు. దేవుని యొక్క కోపానికి, దేవుని ఉగ్రతను వాళ్ళు కొని తెచ్చుకుని వాటిని పోగొట్టుకున్నారు. నేర్చుకునే పాఠం ఏంటంటే, గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. పోగొట్టుకున్న, పగలగొట్టుకున్న ఆ పలకలను దేవుని ఉగ్రతకు గురైపోయి పగిలిపోయిన, దేవునికి కోపాన్ని తీసుకొచ్చి వారి అవిధేయత వలన దేవుని చేత పొందిన వాక్యాన్ని వాళ్ళు పోగొట్టుకొని ఉండగా దేవుడు అలా వారిని విడిచిపెట్టలేదు, కానీ మరలా వాక్యాన్ని వ్రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. 30 దినాల తరగతులు అవే. బహుశా గత కాలంలో ఎంతో వాక్యము నీకు తెలుసు, దేవుడు తన సేవకుల ద్వారా నీకు బోధించాడు, వివరించాడు. సరి చేసుకోవడానికి, చక్క చేసుకోవడానికి, దేవునితో సంబంధాన్ని కట్టుకోవడానికి చాలా వివరించాడు, బోధించాడు. చాలా ఎన్నో రకాల ఉదాహరణలతో, చరిత్రతో, సాదృశ్యాలతో, అనుభవాలతో వివరించాడు. అయినా అనుసరించడంలో నువ్వు ఓడిపోయి ఉంటావు.
పలకలను పగలగొట్టినట్టుగా వాటిని శిథిలం చేసుంటావు. వాక్యాన్ని లక్ష్య పెట్టకుండా, శ్రద్ధ లేకుండా, వాటి పట్ల విధేయత లేకుండా నువ్వు వాటిని పట్టించుకోకుండా ఉండుంటావు. వారు తమ అవిధేయత చేత ఆ యొక్క ధర్మశాస్త్ర విధులను, పలకలను పగలగొట్టుకున్నట్లుగా నీ జీవితంలో అనేక మార్లు విన్న వాక్యాన్ని నువ్వు అశ్రద్ధ వలనో, నిర్లక్ష్యం వలనో వాటిని పాడు చేసుకుని ఉంటావు. హృదయములో నింపిన ధర్మశాస్త్రాన్ని రకరకాల పాపాలు, అవిధేయతలను లోపలకు పంపించి నీవే నీ హృదయములో ఉన్న ధర్మశాస్త్రాన్ని చెదరగొట్టుకొని ఉండుంటావు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. తన సేవకుడితో చెప్తున్నాడు, మోసెస్, కమ్ అన్ టు మీ వన్స్ అగైన్. నా దగ్గరకు రా, నువ్వు పగలగొట్టిన 2 రాతి పలకలు మరలా తీసుకొని రా. ఐ వాంట్ టు రైట్ డౌన్, ఐ వాంట్ టు రైట్ అగైన్ మై వర్డ్ ఆన్ ది స్లేట్స్. నేను మరలా రాస్తాను, ఎందుకంటే నా ప్రజలు అవి లేకపోతే వాళ్ళు చనిపోతారు. నాతో మాట్లాడు ప్రభువా. వాక్యానికి ముందు ఆ పాట మీరు పాడారు. ప్రాణమును తెప్పరిల్ల చేసే ధర్మశాస్త్రం, కీర్తన గ్రంథం 19వ కీర్తన ప్రకారం 7వ వచనం ప్రకారం ప్రాణమును తెప్పరిల్ల చేసే ధర్మశాస్త్రం. అలాగే 119 50వ వచనం ప్రకారం నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రాణమును తెప్పరిల్ల చేసే వాక్యం, బ్రతికించేటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని మరలా నీకు ఇవ్వడానికి దేవుడు ఈ క్లాసెస్ని నీకు పెట్టాడు. నువ్వు అది గ్రహిస్తున్నావా నా ప్రియ సోదరి సోదరుడా? అవిధేయత వలనో, నిర్లక్ష్యం వలనో, మొండితనం వలనో, మనస్సాక్షిని చంపుకోవడం వలనో ఇది వరకున్న బోధను, వాక్యాన్ని పట్టనట్టుగా ఉన్నావేమో గత కాలంలో. బట్ లార్డ్ ఇన్ హిస్ మర్సీ అండ్ ఇన్ హిస్ లవ్, హీ వాంట్స్ టు రివైవ్ యూ, హీ వాంట్స్ టు రిన్యూ విత్ హిస్ వర్డ్. వాక్యము చేత తిరిగి మరలా నిన్ను పునరుద్ధరించి, నిన్ను చక్క చేసి, ఆయన ఆశించినటువంటి పోలికలోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆనాడు మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నట్టుగా వాక్యం రాయడానికి ఈరోజు మనకి దేవుని వాక్యాన్ని మరలా దేవుడు వినిపిస్తున్నాడు. మొదటి పలకల వంటి 2 రాతి పలకలు మరలా చెక్కు, నేను వాటి మీద వ్రాయాలి. ఈరోజు హృదయం అనే నీ పలక మీద, నా పలక మీద దేవుడు వాక్యం రాస్తున్నాడు. వ్రాసుకో, దాచుకో. వాటిని ఒక సొమ్ములాగా, ఒక బంగారంలాగా వాటిని హృదయంలో పెట్టుకుందాం. అప్పుడు మాత్రమే దేవుని కొరకు బలమైన సాక్షులుగా మనం ఉండగలం. కాబట్టి దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే రెస్టోరేషన్. అంటే కోల్పోయిన దానిని మరలా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. పోగొట్టుకున్న వాక్యాన్ని, పోగొట్టుకున్న దర్శనాన్ని, పోగొట్టుకున్న యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను మరలా మోషే ద్వారా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ కాంటెక్స్ట్లో రిలేషన్షిప్ ఏంటి అని అంటే, మోషే వచ్చాడు 2వ వచనంలో, రిపీట్ చేయండి ఆ మాట. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. అది అద్భుతమైన మాట. ఉదయం టైం చెప్పాడు, సీనాయి కొండ ప్లేస్ చెప్పాడు. ఏం చెయ్యాలి? నా సన్నిధిలో నిలిచి ఉండాలి. దేర్ ఈజ్ ఎ షెడ్యూల్ టు స్పెండ్ విత్ ద లార్డ్. దేవుడే షెడ్యూల్ ఇచ్చాడు. టైం, ఉదయం, ప్లేస్, కొండ. ఏం చెయ్యాలి? నా ప్రజెన్స్లో, నా సన్నిధిలో నువ్వు ఉండాలి. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు వెయిట్ until I reveal my thoughts, my plans for the future of the Israelites. ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తుకి నా ఆలోచన, నా తలంపు, నా ప్రణాళిక అది ప్రత్యక్షపరిచిందాక నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నీ సంబంధాన్ని దేవునితో కట్టేది ఏంటంటే ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నా యందు నిలిచి ఉండుడి. ఎక్కడ? యోహాను సువార్త 15లో నా యందు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే,
నిలిచి ఉండడంలో 3 మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1, మోషేతో చెప్పిన మాట, నా సన్నిధిని నిలిచి ఉండుము. అది. 2, శిష్యులతో చెప్పిన మాట ఏంటది? నా వాక్యమందు నిలిచి ఉండుము. నా సన్నిధిని నిలిచి ఉండుము, నా వాక్యమందు నిలిచి ఉండుము. 8వ అధ్యాయం 31. తర్వాత 15వ అధ్యాయం 9వ వచనం, 8 లేక 9వ వచనం, నా ప్రేమ యందు నిలిచి ఉండుము. చెప్పండి 3 మాటలు. నా సన్నిధిలో నిలిచి ఉండుము, నా వాక్యమందు నిలిచి ఉండుము, నా ప్రేమ యందు నిలిచి ఉండుము. ఈ 3 మనం నిలిచి ఉంటే దేవునితో సంబంధం అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎందులో ఉంటే, దేనిలో మనం నిలిచి ఉంటే సంబంధం బాగుంటుందో అది ఇక్కడ దేవుడు చెప్పాడు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వాళ్ళు దేవుని సన్నిధిలో మోషే గడిపాడో, ఏమండి, అది షెడ్యూల్ అర్థమైంది కదా, ఆ సిస్టమ్ అర్థమైంది కదా, ఆర్డర్, టైం ఉదయం, ప్లేస్ సేనాయి కొండ, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అది చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు తను తాను రివీల్ చేసుకున్నాడు. చదవండి 3. ఎవరు అక్కడికి రాకూడదు. 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల గన్నే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సేనాయి కొండ ఎక్కగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. చదవండి. అతని ఎదుటి యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి. చాలు చాలు చాలు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ మైండ్. దేవుని యొక్క మనసు అక్కడ ప్రత్యక్షపరచబడింది. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో ప్లాన్ ఆఫ్ గాడ్ ఉంటుంది, రివీల్ అవుతుంది. మైండ్ ఆఫ్ గాడ్ రివీల్ అవుతుంది. వాళ్ళు అనుకుంటున్నారేమో నేను మర్చిపోయానని, వాళ్ళు అనుకుంటున్నారేమో నేను విడిచిపెడతానని, వాళ్ళు అనుకుంటున్నారేమో నాకు కోపం తెప్పించారు కదా. నో, స్టిల్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము గలవాడిని. స్టిల్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్, నేను కనికరము దయగలిగిన దేవుడిని. స్టిల్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, కృపా సత్యములు కలిగిన దేవుడిని. టెల్ దమ్, చెప్పు వెళ్ళి. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? వెన్ హీ వెయిటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లోకములో ఎవరితో దేనితో నీ సంబంధాలు సరిగా లేకపోయినా దేవునితో నీ సంబంధాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఫెలోషిప్ విత్ ద లార్డ్, రిలేషన్షిప్ విత్ ద లార్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ ఇన్ ద వరల్డ్. దేవునితో నీ సహవాసం బాగుంటే, దేవునితో నీ సంబంధం బాగుంటే మిగిలినవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మిగిలినవన్నీ సులభం నీకు. దేవునితో సహవాసములో దేవుని మనస్సు బయటకు వస్తుంది. దేవునితో ఉండే సంబంధములో దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. దేవునితో ఉండే సంబంధములో దేవుని చిత్తం, దేవుని మనసు బయలుపరచబడుతుంది. వాస్తవంగా ఒకవేళ వాళ్ళు భయపడి ఉంటారేమో, దేవుడు మోషేతో చెప్తున్నాడు, నో, ఐఎమ్ స్టిల్ ద గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్. మలాకీ గ్రంథములో అన్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను. యెహోవానైన నేను మార్పు లేనివాడు. కోపం వచ్చింది, బాధ వచ్చింది, బట్ స్టిల్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అన్నట్లుగా మోసెస్, గో అండ్ టెల్ దెమ్, స్టిల్ ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
అందుకే మరలా పలకలు తీసుకురమ్మన్నాను నిన్ను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్పాడు. దేవునితో సంబంధములో దేవుని మనసు బయలుపరచబడుతుంది. దేవునితో ఉండే సంబంధములో దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. దేవునితో ఉండే సంబంధములో వినండి, దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని శక్తి నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. 6 లక్షల కాల్బలాన్ని నడిపించాలి మోసెస్. మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇప్పుడు మనం 60 మందికే సమాధానం చెప్పలేకపోతున్నాం. 60 మంది సంఘం ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. 6 లక్షల కాల్బలానికి హీఈస్ గోయింగ్ టు బీ an ఆన్సర్. ఆయన 6 లక్షల కాల్బలాన్ని నడిపించే విషయంలో ఒక సమాధానం అయి ఉండాలి, ఒక సొల్యూషన్గా ఉండాలి. కాబట్టి 40 days 40 రోజులు కూర్చొని ప్రార్థన చేయమన్నాడు, వెయిట్ చేయమన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పదలుచుకుంటే 1-2 రోజుల్లో చెప్పకూడదండి. ఆయన చెప్పాలనుకున్నది 1-2 రోజుల్లో చెప్పకూడదా? దేవుడు చెప్పగలడు. వీ డోంట్ నో. ఇట్ ఈస్ గాడ్స్ హార్ట్స్ డిజైర్ దట్ యూ షుడ్ బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. అది దేవుని కోరిక, అది దేవుని ఆశ. అందుకే ప్రభు అయిన ఆ రోజు మోసెస్, ఈరోజు జీసస్. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆ రోజు మోసెస్, ఈరోజు జీసస్ ఏం చేశాడు? ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందల కడనే లేచి, దట్స్ ద రైట్ వర్డ్. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సేమ్. ఆ రోజు మోసెస్, ఈరోజు జీసస్ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. టైం పెందలకడ ఉదయాన్నే లేచాడు, తండ్రితో గడిపాడు. గడిపి క్రిందికి వస్తూ ఉంటే ఏం జరిగింది? కంటిన్యూ చేయి. ఆయన 1000 మందికి కృపను చూపుచు. నో మార్క్స్ సీమోను అతనితో కూడిన వారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. When the Lord Jesus spent with his heavenly Father, he could find the will of the Father. ఎప్పుడైతే పరలోకపు తండ్రితో గడిపాడో పరలోకపు తండ్రి ఆలోచన ఆయనకు అర్థమైంది. అర్థమయ్యేటప్పటికి ఏం జరిగింది? అక్కడ సీమోను అతనితో ఉన్న కొంతమంది వచ్చి ప్రభువుతో అంటున్నారు, ఏమని? మీకోసం చాలామంది వచ్చారు అని. నిన్న మీ అయ్యగారి కొరకు 25 మందో 30 మందో 40 మందో వచ్చారు. అంతమందికి టైం ఇవ్వటం అంటే తమాషానా? చాలా టైం. ఈ రోజున దేవునితో గడిపే సమయం కంటే మనుషులతో గడిపే టైం ఎక్కువైపోయింది. నిన్నటి కాంటెక్స్ట్ కాదు నేను మాట్లాడుతుంది. మనమందరము చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళందరూ వచ్చారు. ఏమడుగుతున్నారు? అందరూ వచ్చారు సార్ మీరు అంటే, ఆ వచ్చి అడిగే వాళ్ళు కూడా ఎందుకు అడుగుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి, మహిమ, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన యొక్క శక్తిని, బలాన్ని వాళ్ళు అనుభవించారు కాబట్టి ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. ప్రజలందరూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. నేను దీనికి ఏం పేరు పెట్టానంటే ఫేవరిజం అని పెట్టాను నేను. ఏంటది? ఫేవరిజం. ఫేవరిజం ఎక్కువైతే దేవునితో ఫెలోషిప్ పోద్ది, జాగ్రత్త. ఫేవరిజం ఎక్కువ అవ్వకూడదు, అవ్వనివ్వకూడదు కూడా మనం. ఫేవరిజం ఎక్కువైపోయింది. సార్ యేసు ప్రియ ప్రభువా, నీ కొరకు చాలామంది వెతుకుతున్నారు, నీ కొరకు వచ్చారు అని అంటే, ప్రభు చెప్పిన మాట చదవండి ఇంకోసారి. ప్రభు చెప్పిన మాట చదవండి ఇంకోసారి.
ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందు నిమిత్తము నిన్ను పిలిచాడు, ఎందు నిమిత్తము నిన్ను ఈ సంఘంలో పెట్టాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ఫర్ వాట్ పర్పస్ ద లార్డ్ అపాయింటెడ్ మీ ఇన్ ద చర్చ్. సంఘములో నన్ను ఎందుకు దేవుడు పెట్టాడు అది తెలుసుకోవాలి. యేసయ్య అంతటి వాడే అంటున్నాడు, యేసయ్య అంతటి వాడు తండ్రితో గడిపిన తర్వాత డెసిషన్ మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అలా గడపాలి నువ్వు దేవునితో. ఎవరైనా వచ్చి నిన్ను బలవంతం చేసినా, ఎవరైనా వచ్చి నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా, తండ్రి దగ్గర నువ్వు తీసుకునే డెసిషన్లో మార్పు రాకూడదు. ఏం డెసిషన్ తీసుకున్నాడు ఈయన? ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకున్న డెసిషన్, తీర్మానం ఏం చెప్పండి? ఇతర సమీప గ్రామములలో సువార్త ప్రకటించుటకు వెళ్ళుదము రండి. వాళ్ళు వచ్చి మీరు రండి అంటుంటే ఈయనేమంటున్నాడు? మీరే రండి అంటున్నాడు. వాళ్ళు వచ్చి మీరు రండి సార్, అందరు ఎదురు చూస్తున్నారంటే ప్రభు అంటున్నాడు అసలు మీరే రండి, మీరు నాతో రండి, నేను మీతో రావడం కాదు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో, తండ్రితో దేవునితో గడిపే దాంట్లో ఏం రివీల్ అవుతుంది? మైండ్ ఆఫ్ గాడ్, పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని మనసు రివీల్ అవుతుంది. తర్వాత న్యూ టెస్టమెంట్లో దేవుని చిత్తం రివీల్ అవుతుంది. పరలోకపు తండ్రి చెప్పాడు, ప్రభు అంటున్నాడు, బాబు మీ ఫేవరిజం నాకొద్దు, మీ అభిమానం నాకొద్దు. బ్రదర్, ఈ రోజుల్లో ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారంటే అభిమానులే కానీ అనుసరించేవాళ్ళు లేరు, ఫేవరెట్సే కానీ ఫెలోషిప్ చేసేవాళ్ళు లేరు. చాలామంది క్రిస్టియన్స్లో ఫేవరెట్స్ ఉన్నారు అంతే, కానీ ఫెలోషిప్ చేసేవాళ్ళు తక్కువ. ఫెలోషిప్ చేయి, ఫేవరిజం కాదు. గాడ్ డజంట్ వాంట్ యువర్ ఫేవరిజం బట్ యువర్ ఫెలోషిప్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. హీ డజంట్ వాంట్ యువర్ ఫేవరిజం బట్ యువర్ ఫెలోషిప్. ఆయన నీతో నాతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. బ్రదర్, సిస్టర్, మనం అది చేయట్లేదు, మనం ఓడిపోతున్నాం. ఒప్పుకుందాం, ఈరోజు ఒప్పుకుందాం. ప్రభువా, లోకంలో అనేక మందికి సమయం ఇస్తున్నాను, నా బాధ్యతలకి, ఉద్యోగాలకి, ప్రజలకి, వాళ్ళకి, వీళ్ళకి చాలా టైం ఇస్తున్నాను, నీకు టైం ఇవ్వడంలో నేను ఓడిపోతున్నాను తండ్రి అని ఒప్పుకుందాం. ఈరోజు మనం ఒప్పుకుందాం. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యం ముందు నిలిచి ఉండడం, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం, ఆయన ప్రేమలో నిలిచి ఉండడం. నిలిచి ఉండుడి. మోజెస్ ఉదయమునకు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరమున నా సన్నిధిని నిలిచి ఉండము. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ అన్నాడు. ఏ నరుడు ఈ కొండకు రాకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. మిలిటరీలో పనిచేసేవాళ్ళు అప్పుడప్పుడు 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం పరిగెత్తి అటు ఇటు కొంచెం స్థాయి వచ్చిన వాళ్ళు, కొంచెం చిన్న స్థాయిలో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మా ఒంగోలు ఏరియాలో అలా చేస్తారు. చాలా కాలం తర్వాత ఈయన పురుషుడు మిలిటరీలో నుండి వచ్చాడు కాబట్టి తన భార్యతో సమయం గడపడానికి ఈ పిల్లల్ని వాళ్ళ తాతల దగ్గరికి ఎక్కడికో పంపించేస్తారు 2-3 రోజులు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం దే కుడ్ మీట్. చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి, సంభాషణ చేయడానికి, శారీరకంగా కూడా సహవాసం చేయడానికి ఆటంకము లేకుండా ఉండాలని పిల్లలు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా దూరంగా పంపించే వాళ్ళు ఉన్నారు. నేనంటాను, దానికి సపోర్ట్ చేస్తాను. అలా ఉండాలి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి, పిల్లలను కూడా దూరంగా పెట్టగలిగిన ఆ లెవెల్, అది మెచ్యూరిటీ.
మనుషులు ఏమైనా అనుకోవచ్చు, బ్రదరు మనుషులు ఏమన్నా అనుకోనివ్వండి. మనుషులకి ఏం తెలుసు ఇదంతా? ఆఫ్టర్ లాంగ్ టైం భర్త వచ్చాడు, కుటుంబంతో గడపాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్. నీవు నీ దేవునితో గడిపేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మనకి ఎన్ని ఫోన్లు ప్రార్థన చేసుకునేటప్పుడు అమ్మా, ఎన్ని ఫోన్లు ప్రార్థన చేసుకునేటప్పుడే చేస్తారు వాళ్ళు ఫోను. అంతకుముందు అంత చేయరు, బైబిల్ చదువుకునేటప్పుడు చేస్తారు. ఎన్ని ఫోన్లు, ఎన్ని స్వరాలు మనకి, ఎన్ని స్వరాలు. దేవుని స్వరం వినకుండా అడ్డు వస్తున్న ఏ స్వరాన్నైనా నువ్వు పక్కన పెట్టగలిగినాడు, యూ విల్ బికమ్ పవర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యగారు ఈ టైంలో ఫోన్ ఎత్తరు, అమ్మగారు ఈ టైంలో ఫోన్ ఎత్తరు, మా సారు ఈ టైంలో ఫోన్ ఎత్తరు, మా మేడము ఈ టైంలో ఫోన్ ఎత్తరు. నేర్పించు, చెప్పు జనానికి. అదేదో అత్యవసరం ప్రాణాపాయం అయితే ఒకవేళ ఎవరో వస్తే వస్తారు, ఎవరి ద్వారా నన్ను ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది వేరే సంగతి. నీ మట్టుకు నీవు ప్రభువైన యేసుక్రీస్తు సైతం తండ్రితో గడపగా తండ్రి చిత్తము తెలుసుకొని ఏమన్నాడు? నేను కాదు మీ దగ్గరకు వచ్చేది, మీరే నాతో రండి, చాలా పని ఉంది, చాలా గ్రామాలు అలాగే ఉన్నాయి. నేను వచ్చింది సువార్త చెప్పడానికైతే, మీకు ఆరోగ్యాలు బాగు చేయడానికి, లేకపోతే మీరేదో అద్భుతాలు స్వస్థతలు చేయడానికి కాదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, సువార్త ప్రకటించడానికి నేను వచ్చానని చెప్పి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో రిలేషన్షిప్ సంబంధం ఎప్పుడైతే బాగుంటుందో ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతాయి నీ జీవితం. మోషే రాబోయే రోజుల్లో 6 లక్షల కాల్బలాన్ని నువ్వు నడిపించాలా? నీకు బలము, నీకు శక్తి, నీకు జ్ఞానం, నీకు తెలివి, నీకు ధైర్యం దొరికే స్థలము నా సన్నిధి. కాబట్టి నా సన్నిధిలో నిలిచి ఉండకుండా నా పని ఎలా చేస్తావు నువ్వు? నా ఆలోచన ఏంటో తెలియకుండా నువ్వు నా పని ఎలా చేస్తావు నువ్వు? నా కోసం నువ్వు సాక్షిగా ఎలా నిలబడతావు? ఆఫీసులో, కాలేజీలో, ఎక్కడో నువ్వు చేసే దగ్గర నా సన్నిధిలో నిలిచి ఉండకుండా నువ్వు నా సాక్షిగా బలమైన ఎలా ఉంటావు నువ్వు అని పరోక్షంగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అనుకోవాలి. రెండవది, రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భార్య భర్తకును అలాగుననే భర్త భార్యకును వారి ధర్మములు జరిపి నడుపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపు లేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈ వాక్యం మీకు అర్థమైందా? మళ్ళీ చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి, ఖచ్చితంగా చదవండి. ఈ రోజున భార్య భర్తలు అసలు అంటే నేను అంటున్నాను అనుకోవద్దు మీరు. భార్యాభర్తలు కొందరు, అందరు కాదులే, కొందరు ఏదో అంటరానోళ్ళులాగా ప్రవర్తిస్తున్నారు. ఎలా ఉన్నారు? అంటరానోళ్ళులాగా ప్రవర్తిస్తున్నారు ఒకరి పట్ల ఒకరు. అంటరానోళ్ళులాగా ఉండడానికి నువ్వు పెళ్లి చేసుకుందే, అసలు నీకు నాకు సంబంధం లేదన్నట్టు పొద్దున్నే 5 గంటలకు లేవడం, హడావుడిగా పనులు చేసుకోవడం, పిల్లల కొరకో వాళ్ళ కొరకో వీళ్ళ కొరకో డబ్బులు సంపాదించడానికి, ఉద్యోగానికి ఆఫీసర్ పిలిచారని, వాళ్ళు పిలిచారని, వీళ్ళు పిలిచారని పొద్దున 5 గంటలకి లేవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా పరిగెత్తటం. శాటను కుటుంబాలను కనుక పాడు చేస్తే సంఘాన్ని ఈజీగా పాడు చేయొచ్చని సైతానుకు తెలుసు. కుటుంబం కనుక స్పాయిల్ అయితే, కుటుంబ రిలేషన్స్ కనుక దెబ్బతీస్తే
ఫ్యామిలీ రిలేషన్ కనుక ఫెయిల్ అయితే చర్చ్ రిలేషన్స్ ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుందని తెలుసు. అందుకే భార్యాభర్తలను కలవనివ్వడం, కలిసి ఉండనివ్వడం, కలిసి టైం స్పెండ్ చేయనివ్వడం, కలిసి మాట్లాడుకోనివ్వడం. వీళ్ళిద్దరూ మళ్ళీ అందరితో మాట్లాడతాడు బ్రహ్మాండంగా, గంటల ఫోన్లో మాట్లాడతారు. ఆయన గారు డ్యూటీకి వెళ్తే ఒకవేళ ఈమె గారు ఇంటి దగ్గర ఉంటే గంటలు ఫోన్లో మాట్లాడతారు సహోదరుడు కూడా. వాళ్ళకి ఎవరో పురుషులు ఉంటారు, పురుషులు సర్కిల్ ఉంటుంది, ఒక సర్కిల్. ఏమండి ఇంత లేటుగా వచ్చామంటే, నా సర్కిల్ ఎంత పెద్దది, ఎంతమందితో మాట్లాడి ఏంది కథ, నీకేం నా సంగతి అర్థమైనట్లేదే అని పురుషులు అనుకోవటం, చెప్పటం. లేదా అటువంటి పరిస్థితి లోకంలో లోకులందరితో టైం గడుపుతున్నాం, అయితే ఇంట్లో వ్యక్తితో సమయం గడపలేకపోతున్నాం. టైం అన్నప్పుడు అందులో అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అర్థం చేసుకోవాలి. టైం అని అన్నప్పుడు స్పెండింగ్ టైం విత్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్వాల్వ్స్ ఆల్ మ్యాటర్స్ ఇన్ దట్. శారీరకంగా సమయం గడపడం, మానసికంగా సమయం గడపడం, కొన్ని సంగతులు చెప్పుకోవడానికి, పిల్లల సంగతులు మాట్లాడుకోవడానికి, ఫ్యూచర్ సంగతి మాట్లాడుకోవడానికి, ఏమండి కలిసి ప్రార్థన చేసుకోవడానికి. లేకపోతే చాలా గ్యాప్ వచ్చింది, ఇద్దరు కలవడానికి గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లేకుండా ఇద్దరు కలిసి శారీరకంగా ఫిజికల్ ఇంటిమసీ కలిగి ఉండడానికి యూ హ్యావ్ టు టేక్ టైం. ఇస్తున్నావమ్మా టైము? నేను 2 మాటలు రాసుకున్నాను ఇక్కడ. ఈ 7వ అధ్యాయం 1-5 వచనాల్లో 2 మాటలు కనబడ్డాయి నాకు. ఒకటి ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరికి? నీ భర్తకి ఫ్రీడమ్ ఇవ్వాలి నీ శరీరం మీద, నీ భార్యకి ఫ్రీడమ్ ఇవ్వాలి నీ శరీరం మీద. నేను చెప్పిన మాట కాదు, విచిత్రంగా చూడబాకండి ఆ మాటకి. 3వ వచనం చూడండి. 3వ వచనం, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపోవాలి. అంటే నడపలేదని కాదు నేను చెప్తుంది, గుర్తు చేస్తున్నాను నేను అంతే. వారి వారి ధర్మములు నడపాలి. ధర్మములు నడపకుండా ఎవరో అన్నారంట, రాజమండ్రి దేవరాజు గారు, మీకు గుర్తుందా? అయ్యగారు పిలిచే ఉంటారు ఆయన్ని. అధికారం ఉందని ఆశీర్వాదం కాదు చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఇస్తున్నావా ఫ్రీడమ్ నీ భర్తకి? ఇస్తున్నావా ఫ్రీడమ్ నీ భార్యకి? ఆయన మనసు ఏంటో నీకు అర్థమైందా? ఆయన కోరిక ఏంటో అర్థమైందా? ఇష్టం ఏంటో అర్థమైందా? వాటన్నిటితో సంబంధం లేకుండా పిల్లలకి ఫీజు కట్టాలా, టైం అయిపోతుంది, నువ్వు తొందరగా వెళ్ళు, నేను ఇటు వస్తాను, నువ్వు అటు పో. టైం ఎక్కడుంది నీకు ఇద్దరు మాట్లాడుకోవడానికి? ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు, ఎందుకు ఉంటున్నట్టు? దేవరాజు గారు అన్నట్టే ఉంది. చాలామంది కుటుంబాలు దెబ్బతింటానికి కారణం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనడానికి కారణం ఏంటంటే ఇది అసలు మనుషులకు అర్థం కావట్లేదు. అసలు ఇది పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. పెళ్ళిళ్ళప్పుడు బ్రదరో సిస్టర్ వినండి, పెళ్ళిళ్ళప్పుడు పోర్షన్ చదివిస్తారు తెలుసా మీకు? ఆదికాండం 2వ అధ్యాయం ఎక్కడి నుండి ఎక్కడికి? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి.
18 నుండి 24 దాకే చదివిస్తారు. 25 ఏం చేసింది? 25లో ఏముందో చూడండి. 25 ఏముందో చూడండి. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దిగంబరులుగా ఉండిరి అనే మాట వద్దా? మిగిలిన ఎన్ని పరిశుద్ధ వాక్యాలు, అది చెడ్డ వాక్యమా? ఏం బ్రదర్ అసలు ఇది? ఏం సిస్టర్ ఇది అసలు? ఇది అంత అప్పుడు 24వ వాక్యం దాకా పరిశుద్ధమైన వాక్యమా? ఏమండి 25వ వచనం చెడ్డ వాక్యమా? అది ఎందుకు చదువు నువ్వు మరి? అక్కడ దాకా చదివినోడివి. దిగంబరులుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆనరింగ్ ఫ్రీడమ్ వన్ అనదర్, ఒకరి స్వేచ్ఛను ఒకరు గౌరవించుకోవాలి అని అర్థం. అది శరీర సంబంధంగా దేవుడే చెప్పిన మాట. అసలు అది దిగంబరులుగా ఉండిరి, ఓపెన్నెస్ ఉండాలని అర్థం. హృదయాలు, మనసులు, శరీరాలు, భార్యాభర్తలు ఓపెన్గా ఉండాలి అని అర్థం. అది ఎవరో చెప్పింది కాదు. ఆదికాండం 2:25లో దేవుడే చెప్పాడు, రాసిన ఆయన చెప్పాడు, ఇక్కడ పౌలే చెప్పాడు. ఒకరి ధర్మంలో ఒకరు జరిగించాలని చెప్పడమే కాదు, ఏమన్నాడు అక్కడ 4వ వచనం, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అది ఎలా చూడాలా? భర్త దేహం భార్యది, భార్య దేహం భర్తది, అంత ఇంటిమసీ ఉండాలి. మీ భర్తకు షుగర్ ఉంది, ఏం చేస్తావు నువ్వు? భర్తకు షుగర్ ఉంది, ఫంక్షన్ లేకపోతే ఇంటికి వెళ్ళారు, షుగర్ టీ ఇస్తుంటే ఏం చేస్తావు నువ్వు? నేను ఈ అంకుల్కి ఇవ్వబాకు, అంకుల్కి షుగర్ వేసి ఇవ్వబాకు అని చెప్తావు. అంటే ఆయన దేహాన్ని కాపాడుకోవడంలో నువ్వు చాలా శ్రద్ధ చూపిస్తున్నావా లేదా? ఆ ఊరికి అయ్యే కాదు చెప్పడం. శరీర సంబంధమైన లైంగికపరమైన డిజైర్స్ను కూడా అర్థం చేసుకొని వాటిని కలుసుకోవడానికి నీ శక్తిలో నీకు ఎంత చేతవో అంతవరకు నీ భర్త యొక్క, భార్య యొక్క లైంగిక డిజైర్స్ని దేవుడు పెట్టిన ఈ బయోలాజికల్, ఈ శరీరములో పెట్టిన ఆ ఇష్టాలను కలుసుకోవడానికి నీ వంతు నువ్వు కృషి చెయ్యాలి. లేకపోతే నువ్వే నీ చేతులారా కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. రిలేషన్షిప్ ప్రార్థన వలన మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది, జ్ఞానానికి ఉపయోగపడుతుంది, పిల్లల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, అడ్జస్ట్ అవ్వడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, యూనిటీ కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది ప్రార్థన. దేవుడే చెప్పాడు చెయ్యాలి, తిరుగులేదు ఆ విషయం. కానీ ఫిజికల్ ఇంటిమసీని గురించి ఇక్కడ మాట్లాడాడు. సొంత భర్త ఉండవలను, సొంత భార్య ఉండవలను, అది తిరుగులేదు. సొంత భర్త, సొంత భార్య అంటే ఇక నా అద్దె భర్త, అద్దె భార్యలు ఉంటే ఇక నా వాళ్ళ కర్మ, వాళ్ళ సమస్యలు వాళ్ళు అనుభవిస్తారు. అది నేనేం వివరించదలుచుకోవాలా. ఇక్కడ ఏంటంటే దేహము పైన నీ భర్తకు స్వతంత్రత ఇస్తున్నావా? భార్యకు స్వతంత్రత ఇస్తున్నావా? దేవుడు చెప్పిన మాట కూడా అసలు దీన్ని మెన్షన్ చేయకుండా, దీన్ని వివరించకుండా ఏంటో కలిసి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సంబంధాలు ఉండవు, బాగానే ఉన్నట్టుంటారు, తెంచుకొని పోతారు. ఏంటి సంగతి అంటే ఏంటి? ఇంటిమసీ లేదు. నేను ఇంకో మాట చూపించి నెక్స్ట్ విషయంలోకి వెళ్తాను. నేను ద్వితీయోపదేశకాండం, ఆ రోజుల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక మాట 21:18 చదువునానా? ద్వితీయోపదేశకాండం 21:18. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాటగా, సారీ 24:5 చదువు. ద్వితీయోపదేశకాండం 24:5. ఒకడు కొత్తగా ఒకదాన్ని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరిగ్గా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలను. ఈ మాటలో ఎవరైనా చదివించారా ఇదివరకు? తెలుసా తెలీదా? ఎప్పుడైనా చూసారా? కొంతమంది చూసే ఉండరు. అసలు ఇది 5వ వచనం, ఒకడు కొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు అంటే వెంటనే ఉద్యోగంలోకి పోకూడదు. ఆ టైం అయిపోయింది, అమెరికాకి మళ్ళా వీసా దొరకదు, ఇంగ్లాండ్ పోవాలా, స్విట్జర్లాండ్ పోవాలా అని పరిగెత్తుతూ ఉంటాం.
పోవద్దని కాదులేండి, మీ బాధ్యతలు ఏవో ఉంటాయి, అది సరే. ఇక్కడ ఏమని ఉంది? పెళ్లి చేసుకున్న తర్వాత సేనలో చేరిపోకూడదు, ప్రొఫెషన్ కాదు ఇంపార్టెంట్ అన్నట్లు అక్కడ అనదర్ వర్డ్స్, అతని పైన ఏ వ్యాపార భారమో మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష. బ్రదర్, యూ హ్యావ్ టు ప్లాన్ టు బీ విత్ యువర్ వైఫ్. నీ భార్యతో టైం గడపడానికి నువ్వే ప్లాన్ చేసుకోవాలా. సెలవు పెట్టుకోవాలి, ఒక 4 రోజులు బయటికి వెళ్ళాలా, టైంని బట్టి, పరిస్థితిని బట్టి. ఇప్పుడున్న షెడ్యూల్ ఎలా ఉందంటే ఇప్పుడు అంతా బిజీ అయిపోయారు అందరూ. అందుకే నేను ఈ వాక్యం చూపిస్తున్నాను. ఈ బిజీ ప్రక్కన పెట్టాలి. ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ అకార్డింగ్ దిస్ వర్స్. సరే, కొత్తగా పెళ్లి సంగతి అటు పెట్టు. పెండ్లైన వాడు టైం ఇలా గడపాలి. బ్రదరు, నేనేమైనా కలిపి చెప్తున్నానా? ఏమని ఉంది? అతని పైన ఏ వ్యాపార భారమో మోపకూడదు. అంటే అతనికి పని మీద నువ్వే కదయ్యా కొడుకువి, నువ్వే కదయ్యా కూతురు అని మళ్ళీ పెళ్ళైన వెంటనే వాళ్ళ నెత్తిన పెట్టకూడదు పనులన్నీ. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చాలామంది, రాత్రి చాలామంది ఇక్కడ నిలబడ్డారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఉంటారు మీరు. వాళ్ళ పట్ల మీ ప్రవర్తన, లెట్ దమ్ ఎంజాయ్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ వన్ అనదర్. వాళ్ళ సమయము గడపాలి. పెళ్ళైన క్రొత్తల్లోనే వాళ్ళ ఫిజికల్ ఇంటిమసీ, మెంటల్ ఇంటిమసీ పెరగాలి. ఆయన లేకుండా నేను ఉండలేను, ఆమె లేకుండా నేను ఉండలేను అనే స్థితికి వెళ్ళనివ్వండి. ఇప్పుడు 60sలో 60 అబవ్ కూడా టైం స్పెండ్ చేయాలి. అది దైవ చిత్తం, దైవ ప్రణాళిక. అది ఇప్పుడేం గడుపుతాం, ఇది చాలా కష్టం, వద్దు, అట్లాంటి మాటలు వద్దు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు పాపాలు చేసి సంఘాలను నాశనం చేస్తున్నారు బయట. 60 సంవత్సరాల వాళ్ళే ఎవడురా పాపం చేస్తున్నారంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళే పిచ్చి పనులన్నీ చేసి సంఘాలన్నీ నాశనం చేస్తున్నారు బయట చాలా చోట్ల. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మనలాంటి ఇవాంజలికల్ చర్చెస్లో స్ట్రాంగ్ టీచింగ్ ఉంది, మనం బతుకుతున్నాం, కాస్తో కోస్తో బాగున్నాం మనం. కాబట్టి వయసుతో నిమిత్తం లేదు, స్పెండ్ టైం. నేను చాలా చూస్తున్నాను సిస్టర్ గారు, బ్రదర్ గారు, నేను చాలా వింటున్నాను, చూస్తున్నాను. దీని అంతటి కారణం ఏంటంటే మీకు లేకపోవచ్చుగా నా సమస్యలు, బట్ వాక్యం చెప్తుంది బాడీ విషయంలో ఫ్రీడమ్ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛని యూజ్ చేసుకోవాలి. లిమిటేషన్స్లోనే, ఎవరి లిమిటేషన్స్లో, ఎవరి హద్దుల్లో వాళ్ళు, వారి సామర్థ్యతలు, వారి పరిస్థితులని పరిశీలించుకొని ఆరోగ్యాలు అనారోగ్యాలు చూసుకుంటూ ఫిజికల్ ఇంటిమసీ కలిగి ఉండాలి. లేకపోతే ద్వితీయోపదేశకాండం అప్పుడే చెప్పాడు, ఏడాది వరకు తీరికగా ఉండి, ఒక 1 year అసలు పని పెట్టకూడదు అంటున్నాడు ఇక్కడ. అంటే టైం స్పెండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీగా మీరే ఆలోచించండి. రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒక మాట చెప్పన, ఫ్యామిలీ విషయం వచ్చింది కాబట్టి ఒక ఆయన ఈ స్టేట్మెంట్ చెప్పాడు, ఇఫ్ ఫ్యామిలీ ఫెయిల్స్ చర్చ్ ఫెయిల్స్, ఇఫ్ చర్చ్ ఫెయిల్స్ నేషన్ ఫెయిల్స్ అన్నాడు. ఫ్యామిలీ దెబ్బతింటే, కుటుంబం దెబ్బతింటే సంఘం దెబ్బతింటుంది, సంఘం దెబ్బతింటే దేశమే దెబ్బతింటుంది. ఇన్ అదర్ వర్డ్స్, దేశం యొక్క క్షేమం సంఘం మీద ఆధారపడి ఉంది, సంఘం యొక్క క్షేమం కుటుంబం మీద ఆధారపడి ఉంది. కుటుంబం ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్క్రిప్చర్లో చూసినట్టుగా సమయం గడపకపోవడం వల్లనే మన కుటుంబాలు దెబ్బతింటున్నాయేమో, పొరపొచ్చాలు వస్తున్నాయేమో, డిఫరెన్సెస్ వస్తున్నాయేమో. ఒకరినొకరు ఇంతవరకు 60 సంవత్సరాలు దాటినా ఆమె ఏంటో ఇతనికి అర్థం కాలేదు, ఇంకా అతనేంటో ఈమెకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి టేక్ టైమ్ టు బీ విత్ వన్ అనదర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిల్డ్రన్ గురించి ఇందులో ఇన్వాల్వ్ అయిన ఒక పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీలో చిల్డ్రన్ చదువునానా, ద్వితీయోపదేశకాండం 21:18. ద్వితీయోపదేశకాండం 21. ఒకని కుమారుడు మొండివాడై
తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. అది మిగిలిన సంఘానికి కూడా భయం రావాలంటే పేరెంట్స్ పిల్లల్ని డిసిప్లైన్ చేయాలి. దీని తాత్పర్యం ఏంటంటే డిసిప్లైన్, డివైన్ డిసిప్లైన్ టు యువర్ చిల్డ్రన్. అదే కదా, నీ కుమారుడు మొండోడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకపోతే అతన్ని శిక్షించిన తరువాత కూడా విధేయుడు కాకపోతే సంఘ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి వాడిని రాళ్లతో కొట్టండి అన్నాడు. ధర్మశాస్త్రంలో నిజంగానే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడం ఉంది. ఇంకా ముస్లిం కంట్రీస్లో ఇంకా ఉంది అది, కొన్ని ముస్లిం కంట్రీస్లో. అది ఉంటే బాగుండేది. ఆంధ్ర తెలంగాణలో కొంతమంది అన్న బాగుపడేవాళ్ళు అనుకో. ఎవరికైనా లెక్క ఉందా? అసలు భయం ఉందా? వ్యభిచారం వ్యాపారం అయిపోయింది మన రాష్ట్రాల్లో. ఈ రాళ్లతో కొట్టి చంపే వ్యవహారం ఉంటే కనీసం కొంచెమన్నా తగ్గేదేమో. అయితే రాళ్లతో కొట్టి చంపడం ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన వాళ్ళకి అని చెప్పారు. రాళ్లతో కొట్టి చంపడం ఇది కూడా పెట్టాడు. పిల్లల్ని డిసిప్లైన్ చేయడం కూడా పెట్టాడు పాత నిబంధనలో. సామెతల గ్రంథంలో ఎన్ని మాటలు తెలుసు మీకు? బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి. చురుకు తగలనిస్తావా బ్రదర్? మీరు పిల్లలకు చురుకు తగలనిస్తున్నారా? సిస్టర్స్, పిల్లలకు చురుకు తగలనిస్తున్నారా? తల్లిదండ్రులుగా మీరు ఒకరికొకరు మాట్లాడుకొని పిల్లల్ని శిక్షిస్తున్నారా? ఒకరు శిక్షించినప్పుడు సపోర్ట్ చేస్తున్నారా? మనకి విపరీతమైన జాలి పిల్లల మీద, మామూలు జాలి కాదు. అసలు ఇద్దరు పెళ్ళయి పిల్లలు కొత్తగా కొంచెం ఒక లెవెల్కి వచ్చి వాళ్ళకి ఏదో తల్లిదండ్రులుగా నేర్పిద్దామంటే ఈ ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు. వీళ్ళేం చేస్తారు? ఏమి నీకు బుద్ధి లేదా, నీకు చెయ్యట్టు వచ్చింది ఆ పిల్లోడిని కొట్టడానికని. వీళ్ళు ఈ పెద్దోళ్ళు, వాళ్ళకేమో ఈ మనవరాళ్ళు అంటే ఇష్టమో, చెప్పలేని ఇష్టమో, వాళ్ళకి దెబ్బ తగిలితే తట్టుకోలేరు. కానీ ఎడ్యుకేటర్స్, పేరెంట్స్, మీరందరూ ఎడ్యుకేటర్సే. అవన్నీ లెక్క చేయకూడదు మనం. మొక్కై వంగనిది వంగదు. అది కరెక్టా కాదా మీరు చెప్పండి? మొక్కగా ఉన్నప్పుడు ఈజీ కదా, వంచడం ఈజీ కదా. మానైన తర్వాత వంచడానికి ట్రై చేస్తే ఏమైద్ది? విరిగిపోతుంది. అసలు వంగదు, వంగినా విరిగిపోతుంది. మెత్తని మనస్సు ఉన్నప్పుడే 3 సంవత్సరాల ప్రాయము నుండే పిల్లలకు అవన్నీ. ఫారినర్స్ పిల్లలకి నేర్పించే విధానాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఏదో 18 years తర్వాత వాళ్ళకి ఏదో ఫ్రీడమ్ ఇస్తారంటే దాన్ని బట్టి భ్రష్టు అయ్యేవాళ్ళు అవుతారు, మరి బాగా అయ్యేవాళ్ళు బాగా అవుతారు. కానీ 3 years నుండేనంట పిల్లలకి సైకాలజిస్ట్ చెప్పారు వాళ్ళకి విషయాలు అర్థమవుతాయంట. 3 years నుండి అర్థమవుతాయంటమ్మా. గుర్తుంచుకోండి, తెలుసుకోండి. కాబట్టి వాడు మొండోడు కాకముందే, వాడు ఎదురు తిరగకముందే, తిరుగుబాటుతనం రాకముందే బెత్తం వాడు, మాట వాడు, గద్దించు. తగలరాని చోట తగలకుండా ఖచ్చితంగా కొట్టు. చురుకు తగలని మా డాడీ కొడతాడు, మమ్మీ కొడుతుంది ఈ మాట చేయకపోతే. లేకపోతే పిల్లలు బాగవరు. కమింగ్ జనరేషన్కి ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? రాబోయే తరానికి మీరే ప్రొడ్యూస్ చేయాలి పిల్లల్ని, రాబోయే తరానికి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది? తిరుగుబాటు తరం. ఇప్పుడు ఇదివరకు తల్లిదండ్రులు అంటే గడగళ్ళాడేవాళ్ళు పిల్లలు. ఇప్పుడంటే పిల్లలంటేనే తల్లిదండ్రులు గడగళ్ళాడుతున్నారు. అంత రివర్స్ అయింది వ్యవహారం అంత. ఇప్పుడు నీ కుమారుడు మొండివాడై, కుమారుడు అంటే కుమార్తె అయినా కుమారుడైనా మొండివారై మాట వినకపోతే ఎక్కడికి వెళ్ళాలంట? సంఘ పెద్దల యొద్దకు వెళ్ళాలి. మనకెవరు?
దేవుని వాక్యాన్ని చూసి వాక్యపు కొలతల్లో పిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. తెలియదని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అబ్జర్వేషన్ లేకపోతే బ్రదర్ మీరు కమింగ్ జనరేషన్స్కి రైట్ పర్సన్స్ని మీరు తయారు చేయలేరు, మీరు సంతోషంగా ఉండలేరు. లిమిటేషన్స్, ఇంతవరకే వెళ్ళాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఈ టైంకి ఇంట్లోకి రావాలి, వాళ్ళతో ఉండకూడదు, ఉన్నా కానీ ఇంతే టైం లిమిటేషన్స్ పెట్టాలి చాలా విషయాల్లో. కోర్స్ వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వేరే సంగతి. మొదటిదేంటి? రిలేషన్షిప్ విత్ గాడ్. రెండోదేంటి? రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్. స్త్రీని గురించి ఒక మాట అన్నాడు, స్త్రీ బలహీన ఘటమని ఎరిగి. వాళ్ళ ఇమోషనల్ ఫీలింగ్స్, ఆ కోపతాపాలు, తొందరపాటు, వాటిని అర్థం చేసుకుని వారితో కాపురం చేయాలని మనకు చెప్పాడు. స్త్రీలు కూడా శారా అబ్రహామును యజమానుడని పిలుచుట ద్వారా ఏ విధంగా అలంకరించుకుందో స్త్రీలు కూడా. స్త్రీకి బ్యూటిఫుల్ ఆర్నమెంట్ ఏంటో తెలుసా? ఒబీడియన్స్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆర్నమెంట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్. సిస్టర్, ఒబీడియన్స్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆర్నమెంట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్. స్త్రీ యొక్క శీలానికి, స్త్రీ యొక్క క్యారెక్టర్కి అందమైన ఆభరణం ఏంటంటే విధేయత, ఆ దీనత్వం, తగ్గింపు, నమ్రత, సాధుత్వం. నువ్వు అప్పుడే అందంగా ఉంటావు. నీ ముక్కు బాగలేకపోవచ్చు, ముఖం బాగలేకపోవచ్చు, నీ రూపం బాగలేకపోవచ్చు, కానీ నీ విధేయత ఉందే అది నీ భర్తను కట్టేస్తుంది. నీ నమ్రత ఉందే, నీ తగ్గింపు ఉందే అది నీ భర్తను కట్టేస్తుంది అంతే. ఒబీడియన్స్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆర్నమెంట్, హ్యూమిలిటీ ద బ్యూటిఫుల్ ఆర్నమెంట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్. కాబట్టి పురుషులు స్త్రీలు బలహీనులని ఎంచి, అలాగే స్త్రీలు విధేయత, అలాగే పిల్లలు బెత్తము వాడాలి, శిక్ష, చురుకుదనం ఉండాలి, లేకపోతే దెబ్బతింటాం. మూడవది, చివరిది, లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యోహాను సువార్త 13:34 చదువమ్మా. 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందురని తెలుసుకుందురు. అది అందరూ చాలు నాన్న. ఎప్పుడో ఈ మాటలు ఎన్నోసార్లు మీరు వినుంటారు. ఈ మాట ఎప్పుడు వాడాడంటే మన ప్రభు ఎప్పుడు వాడాడు తెలుసు మీకు? 12 మంది శిష్యులను కూర్చోబెట్టి పళ్ళెంలో నీళ్లు పోసి నడుముకు తువాలు కట్టుకొని భోజన పంక్తిలో పైకి లేచి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ తువాలుతో తుడిచి అయిపోయిన తర్వాత, ప్రభువును బోధకుడని నన్ను అంటున్నారు కదా, రాత్రి చెప్పాము అది, ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగి ఉండగా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదేనంటే ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ టు వాష్ ద ఫీట్ ఆఫ్ వన్ అనదర్. ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. అది మీ రిలేషన్షిప్. నేను కడగను, నేను వెళ్ళను, నేను మాట్లాడను, నేను పలకను, లేదు, దానికి ఛాన్స్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ గైడింగ్ అండ్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్, ఆటోమేటికలీ యూ విల్ లవ్ యువర్ బ్రదర్స్, ఫెలో బ్రదర్ అండ్ ఫెలో సిస్టర్. తోటి బ్రదర్ని, తోటి సిస్టర్ని నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న మాట సత్యమైతే ప్రేమించకుండా ఉండలేవు. ఎందుకని? గలతీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడింది? పరిశుద్ధాత్మ ద్వారా, రోమపత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయములో కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మనలో హృదయములో కుమ్మరించాడు. ఏంటా ప్రేమ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు.
ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ ప్రేమ కదా మీ సంబంధాలను పెంచేది. సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క సంబంధాలని పెంచేది ఇలాంటి ప్రేమ కదా. అపకారం మనసులో ఉంచుకొని, ఏమండి, అపకారికి ఉపకారం చేయడం కదా మన ప్రభు చెప్పింది. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి, కీడు చేసేవారికి మేలు చేయండి. ఆకలిగా ఉంటే శత్రువు అతనికి ఆహారం పెట్టండి, పగ తీర్చుట నా పని అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెప్పలేదా? బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చర్చి మెంబర్స్గా క్రీస్తు తన ప్రశస్త రక్తము చేత కొన్న సంఘములో సభ్యులుగా ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు బాగుండాలి. ఆ సంబంధాలను కట్టేది ఏంటంటే ప్రేమ అనే క్రీమ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా. అటొక బిస్కెట్ ఇటొక బిస్కెట్ ఉంటుంది, మధ్యలో క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ ఏం చేస్తుంది? ఈ 2 బిస్కెట్స్కి మాధుర్యాన్ని, రుచిని కలుగజేస్తుంది. బిలీవర్స్ క్రీమ్ బిస్కెట్స్ లాగా ఉండాలా. క్రీస్తు ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు కదా, అదే ప్రేమ, అదే క్షమాపణ, అదే దీనత్వం, అదే తగ్గింపు నువ్వు బ్రదర్కి ఇవ్వాలి, సిస్టర్కి ఇవ్వాలి. వాళ్ళంటే నాకు గిట్టదు, వీళ్ళంటే నాకు గిట్టదు, ఇంక నువ్వు ఏమి ఎదుగుతున్నట్టు? ప్రేమ అనేది ఆత్మఫలము. ప్రేమ అనేది ఆత్మఫలం. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమాపత్రిక 8:15. దేవుని ఆత్మచేత నడిపించబడితే మరి ఆత్మఫలమేది? ఆత్మఫలములో మొదటి రుచి ప్రేమేది? నిజమైన ప్రేమ క్షమిస్తుంది. నిజమైన ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. జాగ్రత్త ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయాలి. అందుకే రాత్రి ఆ మాట, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద యూనిటీ అని ఉంటుంది. ఎఫర్ట్ ఉందా? ప్రయత్నం ఉందా? ప్రయాస ఉందా? నీ జీవితంలో ఎన్నో లోపాలు, పాపాలు ప్రభు క్షమిస్తున్నాడే. సంఘము యొక్క క్షేమాభివృద్ధి సంబంధాల మీద ఆధారపడి ఉంది. సంబంధాల మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమలో క్షమాపణ, ప్రేమలో తగ్గింపు, ప్రేమలో స్వార్థము లేదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ పొరుగు వారికి తను తాను ఇచ్చుకుంటుంది. ధర్మశాస్త్ర సారం ఏంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. రోమపత్రికలో ఉంది చాలా క్లియర్గా. ప్రేమించేవారు, ప్రేమ పొరుగు వానికి కీడు చెయ్యదు అనండి ఆ మాట. ప్రేమ పొరుగు వానికి కీడు చెయ్యదు. పొరుగువానికి నువ్వు కీడు చేస్తున్నావంటే నీకు ప్రేమ లేదనే కదా. సహోదరులారా, ఎంత అద్భుతమైన మాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అది ధర్మశాస్త్రం యొక్క సారం అని మనం చూస్తున్నాం. 1 కొరింథీ 14లో ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు చెప్పండి ప్రయాసపడుడి. అంటే మేక్ an effort. నేను ప్రేమించలేను అంకుల్, ప్రేమించలేనన్నా, చాలా కష్టం, నేను క్షమించలేనంటే కుదరదు. క్రిస్టియన్ లైఫ్లో ప్రేమించాలంతే. నువ్వు ప్రేమించడం ఆబ్లిగేషన్ అంతే. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఇశ్రాయేలుని విడిపించి వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడల్లా అడుగడుక్కి తప్పులు చేశారు వాళ్ళు. అడుగడుక్కి అవిధేయత, అడుగడుక్కి దేవుని ఆత్మను దుఃఖపరుస్తూనే ఉన్నారు. వాళ్ళని భరించి, వారిని క్షమించి, వారిని సహించి, అబ్రహాముకి ఇచ్చిన నిబంధన నెరవేర్చి ఈరోజు ప్రపంచంలో అందరూ గడగడలాడేట్టుగా ఉన్న పవర్ఫుల్ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇశ్రాయేల్ దేశం? నేను అంటాను ఈ కాంటెక్స్ట్లో, దేవుని భరించే ప్రేమ, క్షమించే ప్రేమ,
సహించే ప్రేమ. ఇశ్రాయేలీయులను ఓర్చుకోగా, వారు బ్రతకగా, వారు బ్రతికి ఒక దేశముగా ఏర్పడ్డారు. బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘము యొక్క క్షేమాభివృద్ధి, సంఘము యొక్క విస్తరణ, సంఘము యొక్క ఫ్లరిష్మెంట్, నరిష్మెంట్ నీ ప్రేమ మీదనే ఆధారపడింది. నీ ప్రేమను బట్టే సంబంధాలు ఉంటాయి. నీ ప్రేమను బట్టి మనుషులు వస్తారు. నీ ప్రేమను బట్టి సంఘం అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకేమన్నాడు ఆ 34 మరలా చదువు తల్లి, 13:34 యోహాను సువార్త. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. దీనిని బట్టి, దేనిని బట్టి? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం. బెరాకా బ్లెస్సింగ్. బెరాకా అంటేనే బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదము దేవుని ప్రేమ. మీ ప్రేమ మీరు ప్రేమించుకుంటుండగా కాకినాడలో ఉన్న అనేక మంది చూడాలి, అందరూ చూడాలి. మీ ప్రేమను చూసి నిజంగా క్రీస్తు శిష్యులంటే వీళ్ళు అని చెప్పుకోవాలి. చివరి మాట ఒక్కటి చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. చాలు చాలు చాలు. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని ప్లూరల్ నంబర్. వారిని ఒక్కరిని కాదు, సింగిల్ కాదు, సింగిల్ పర్సన్ కాదు. బ్లెస్సింగ్ ఇక్కడ రీజను, సోర్సు ప్లూరల్ నంబర్ దేవుడు వాడాడు. వారిని ఆశీర్వదించాను. భార్య భర్త, యూనిటీ, ప్యూరిటీ, హ్యూమిలిటీ, ఒబీడియన్స్ ఫ్రమ్ ఉమెన్ సైడ్, లవ్ ఫ్రమ్ మెన్ సైడ్. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు బ్లెస్సింగ్ ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఇంకొక వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులొకటికి మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. You are called to be blessed. Praise the Lord. Praise the Lord. It is 100% true, my brother and sister. You are called to be blessed. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. అబ్రహాము వారసుడయ్యాడు. దేనివలన? జస్ట్ ఒబీడియన్స్, సింపుల్ ఒబీడియన్స్ అంతే. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట నమ్మాడు అంతే. నమ్మి విధేయత చూపించాడు. బ్లెస్సింగ్. ఆశీర్వాదం అనేది దేవుని మనసు, దేవుని చిత్తం. మీరు ఎప్పుడు మర్చిపోవద్దు అది. ఆశీర్వాదం అంటే కేవలము భౌతిక సంబంధమైనవే కాదు. అవి దేన్ని బట్టి వస్తాయంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న దానిని బట్టి నీవన్నీ విషయములలో సౌఖ్యముగా ఉంటావు. దేన్ని బట్టి? అన్ని విషయములలో సౌఖ్యము దేన్ని బట్టి? ఆత్మ వర్ధిల్లుచున్న దానిని బట్టి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనే మాట ఎప్పుడు నెరవేరుతుందంటే వారు కలిసి విధేయత చూపుకున్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు. అసలు దేవుడు పిలిచిందే మనల్ని ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి. భక్సింగ్ గారు అందరిని వదిలే, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాడు. భార్య మరి రాలేదు, దేవునికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆస్తి సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అయితే ఆయన ఉన్న కాలంలో బ్లెస్సింగ్, ఫిజికల్ బ్లెస్సింగ్. నిన్న దైవజనులు మొన్న ఒక 4 నెలలు అమెరికా దేశములో ఉండి వచ్చినప్పుడు ఆయన చిన్న అనుభవం చెప్తా ఉన్నారు.
బక్సింగ్ గారు మరి ఏంటో, ఎక్కడ చూసినా బాక్సింగ్ అసెంబ్లీస్, అక్కడ అమెరికాలో ఎక్కడ చూసినా బ్లెస్సింగ్. ఆత్మ వర్ధిల్లింది, ఉపవాసం ఉన్నాడు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని చిత్తమే ప్రాముఖ్యంగా ఎంచాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, నేల గుంటలు పడేంత ప్రార్థన చేశాడు. ఆత్మ వర్ధిల్లుచుండగా అన్ని విషయములలో సౌఖ్యం వచ్చింది. ఎక్కడంటే అక్కడ సంఘాలు, ఎక్కడంటే అక్కడ ఆస్తులు, ఎక్కడంటే అక్కడ. అవన్నీ దేన్ని బట్టి వచ్చినాయి? ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. అయితే దానికి కీ పాయింట్ నీకు అర్థం కావట్లా. కీ పాయింట్ వదిలేస్తున్నారు అందరూ. ఆ బ్లెస్సింగ్కి సోర్స్లోనే ఇవన్నీ ఉన్నాయి. రిలేషన్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్, వన్ అనదర్, రిలేషన్షిప్ విత్ వన్ అనదర్ ఇన్ ద చర్చ్. ఎప్పుడుంటాయి ఇవన్నీ? దేవుడు చెప్పినట్టుగా చేస్తే విధేయత, దీనత్వం, నమ్రత, తగ్గింపు, నాకంటే నీవే గొప్ప అనే దీనత్వం ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం అక్కడ. అందుకే అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఎందుకు కక్ష, పగ, పంతం పెట్టుకుంటారు? ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. మనం చిన్న జీవితం ఎప్పుడు ముగించబడిద్దో తెలియదు. ఎందుకు కక్ష కార్పణ్యాలు? బ్రతికే కొద్ది కాలం దేవుని ప్రేమకు సాక్షులుగా బ్రతకడం మంచిది కదా. దానివల్ల మీరే దీవించబడతారు కదా, దానివల్ల మీరే ఆశీర్వదించబడతారు కదా. ఎందుకు సాక్ష్యం పోగొట్టుకోవడం? ప్రియ సోదరి సోదరులారా, గాడ్స్ హార్ట్స్ డిజైర్ దట్ యూ షుడ్ బి బ్లెస్డ్ అండ్ యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అది దేని మీద ఆధారపడిందంటే కీపింగ్ ద రిలేషన్షిప్ విత్ ద క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభులో ఉన్న ప్రేమ, యేసు ప్రభులో ఉన్నటువంటి దీనత్వం, యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా చూపిన విధేయత అనే క్యారెక్టర్స్ ద్వారా రిలేషన్స్ బిల్డ్ అవుతూ ఉండగా బ్లెస్సింగ్ నువ్వు ఇంకా అనుభవిస్తావు. వ్యక్తిగత జీవితాల్లో బ్లెస్సింగ్కి ఇంకో సూత్రం ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రభు మలాకీ గ్రంథంలో చెప్పింది. అది మీరు తెలియదని కాదు కానీ గుర్తు చేస్తున్నాను. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నావా? దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. దేవుడు చెప్పింది చెయ్యి. అది టైతా, వర్ధిల్లిన కొలది ఇవ్వడమా, అవి వివరించాల్సిన పని లేదు. ఆర్ యూ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ క్రైసిస్? దేవుడు వాగ్దానం ఉంది ఇక్కడ. మీరేం చేయగలరో అది చేయండి. 5 రొట్టెలు 2 చేపల మీ దగ్గర ఉంది, అది తీసుకొని రండి, నా దగ్గర ఇవ్వండి, నాకు ఇవ్వండి, ఐ విల్ బ్లెస్ ఇట్. మీకున్న కొంచెంలో దేవునికి ఏమి చెందాలో అది చెందనివ్వండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు ప్రభువు పెట్టిన కట్టడలు అనుసరించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరితో పోల్చుకోవద్దు. లెట్ us బీ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ కమాండ్. మనం నమ్మకంగా ఉందాం, ప్రభు వైపు చూద్దాం. నీ మీద దేవుడు చాలా ఆశ పెట్టుకున్నాడు. నువ్వు చూపించే ప్రేమ చేత అనేక మందిని సంఘంలోకి ఆకర్షించాలని. నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుని దగ్గరికి రావాలంటే ప్రేమే గొప్ప సూత్రం. అటువంటి ప్రేమను మన సంబంధాల్లో, బయట సమాజం చూసి అనేక మంది సంఘంలో చేర్చబడేటట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తల్ల వంచండి, పరీక్షించుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. మీకు అర్థమైన పరిధిలోనే. మీకు ఒక పాయింట్ అర్థమైందా? చాలు. 2 అర్థమైనయా? చాలు. ప్రభువుకు అప్పగించుకొని ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవునితో సహవాసం ఎలా ఉంది? దేవునితో, నీ భార్యతో, నీ భర్తతో సహవాసం ఎలా ఉంది? పిల్లల విషయం ఎలా ఉన్నావు? చర్చిలో ఉన్న ఒక వ్యక్తితో నీ సహవాసం ఎలా ఉంది? వీటిని కాపాడుకుందాం. సంఘానికి, ఇతరులకు మాదిరిగా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ దేవునికి లోబడడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, నేను నీకు లోబడినప్పుడు, ప్రభువా నేను నీ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువా నేను నీ చిత్తమును చేసినప్పుడు
నా కుటుంబం ఎంతో ఫలభరితంగా ఉంటుంది నాయన. నా బిడ్డలు దీవెనగా ఉంటారు ప్రభువా. నాయన మా కుటుంబాలు కట్టబడతాయి ప్రభువా. మేము ఇంకా బుర్రబిరిస్తనంతో బిగబట్టుకొని మూర్ఖంగా, అజ్ఞానంగా, అవివేకంగా ఉంటే మా పిల్లలు పాడైపోతారు, మేము పాడైపోతాం, మా సంబంధాలు పాడైపోతాయి ప్రభువా. సంఘం పాడైపోద్ది నాయన. నాయన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఉండదు ప్రభువా. దేవా, ఈ దినమున దేవునితో సంబంధం ఎలాగుండాలో దాన్ని బట్టి మా కుటుంబ సంబంధాలు ఉంటాయని, మా భార్యాభర్తల సంబంధాలు బాగుంటే పిల్లల సంబంధాలు బాగుంటాయని, పిల్లల సంబంధాలు బాగుంటే వారి కుటుంబం చాలా ఫలభరితంగా ఉంటుందని, మనము ఫలిస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బిర్రబిస్తనంతో నేను ఇంతే, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోడిని, నాదే కరెక్టు అని అలాగ మీరున్నట్లయితే మీ కుటుంబాలకు ఏమాత్రం దీవెన ఉండదు. మీ కుటుంబాలు దీవించబడాలంటే మీరు ఒక మెట్టు దిగండి. దేవుని పాదాల దగ్గర మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. కుటుంబంలో ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, సంతోషం కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, ఏకాత్మ కలిగి ఉండండి. క్షమించుకోండి, తగ్గించుకోండి. అంతేగాని ఎప్పుడు కోపంతో ఉండడం, ఎప్పుడు పగతో ఉండడం, ఎప్పుడు ఛేదించుకుంటూ ఉండడం, ఎప్పుడు భర్తని అసహించుకోవడం, లేకపోతే భార్యని అసహించుకుంటూ ఉండడం, ఇది చాలా దరిద్రం. ప్రభు దగ్గర ఎంతకాలం మారకుండా ఉంటాం? ఎంతకాలం అండి? ఏదో పై భక్తి కాదు ఇది, ఏదో పైన నటన కాదు ఇది. ఇంట్లో ఎలాగున్నావు, నీ కుటుంబంలో నువ్వు ఎలాగున్నావు, నీ బిడ్డలతో నువ్వు ఎలాగున్నావు, బిడ్డల సంబంధాలు ఎలాగున్నాయి, ఇది కూడా భక్తే. చాలామందికి ఇది భక్తి కాదు. ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదివేసుకోవడం, గుళ్ళకు వచ్చేయడం, ఇదే భక్తి. కానీ ఇంట్లో భక్తి సున్నా, ఇంట్లో సంబంధాలు సున్నా. ఇల్లులు కాలిపోతున్నాయి, ఈరోజు బతుకులు మాడిపోతున్నాయి, కుటుంబాలు మండిపోతున్నాయి. ప్రభువా, మా వల్లే కదా ఇలాగా. ఎప్పుడైనా గ్రహించావా నన్ను బట్టి ఎలాగైందని? లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, కన్ఫెస్ అవ్వండి, సరి చేసుకోండి. ఎంతకాలం అండి సరి చేసుకోకుండా మూర్ఖంగా ఉండడం, కలిసి ఉన్నట్టు ప్రవర్తించడం, ఏమాత్రం కూడా కలయకూడదు. నటన ఇది, వేషధారణ. ఇంకెందుకంటే వేషధారణ ఇంకోటి లేదు. నువ్వు దేవుని బిడ్డవి. ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రభువు నిన్ను కడిగాడు, దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు, దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, దేవుడు నీకు మంచి పిల్లల్నిచ్చాడు, దేవుడు నీకు మంచి తల్లిదండ్రులనిచ్చాడు. ఎలాగున్నాం మనం? మూర్ఖంగా ఉన్నామా? మూర్ఖురాలు వలె ఉండొద్దని దేవుడు చెప్తాడు. యోబు అంటాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడక. మూర్ఖత్వం పనిచేస్తుందేమో మీ ఇంట్లో చూడండి. మూర్ఖంగా మాట్లాడుతున్నావేమో, తలబిరుస్తూ మాట్లాడుతున్నావేమో, పిల్లల జీవితాలు పాడు చేస్తున్నావేమో, చూసుకో. జ్ఞానవంతుడు భార్యతో కాపురం చేస్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు తన ఇంటిని పెరికేస్తుంది. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడగమని ప్రభువుని అడగండి. ఇది పరివర్తన చెందే సమయం, పశ్చాత్తాపడే సమయం, తగ్గించుకునే సమయం. ప్రభువా, నేను నా కుటుంబం ఐక్యంగా ఉంటాం, నేను నా భార్య, నేను నా భర్త, దేవా మేము ఐక్యంగా ఉంటాం, ఏక మనసుతో ఉంటాం. ప్రభువా, మా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతాం, ప్రేమతో పెంచుతాం. దేవా, మా సంబంధాలు చక్కగా ఉంచుకుంటాం. ప్రభువా, మా ఇంట్లో నీ చిత్తం జరగాలి, మా కుటుంబంలో నీ ప్రేమ పొరలాలి, మా కుటుంబం ఫలించాలి. నాయన, మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి నాయన. అది నాయన మేము ఆశీర్వాదంగా ఉండడానికే పిలిచానని చెప్తున్నావు తండ్రి. ప్రభువా, నాయన ఈ దినమున నీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు. ప్రభువా, నీతో సంబంధం మాకు లేనప్పుడు మా కుటుంబాలు మేము కట్టుకోలేము. ప్రభువా, మా ప్రార్థనా జీవితం, మా ఆత్మీయ జీవితం, వాక్యం ద్వారా నీ యొక్క స్వరమును మేము వినప్పుడు, మేము లోబడినప్పుడు మా కుటుంబాలు మేము కట్టుకోలేము. ప్రభువా తండ్రి, మేము నీకు లోబడితే మేము మనుషులకు కూడా లోబడతాం నాయన. మేము నీకు సమర్పించుకుంటే మమ్మల్ని మేము
కుటుంబంలో అప్పగించుకుంటాం ప్రభా. తండ్రి, మేము భక్తిగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. శారీరకంగా ఏదో ఉద్రేకాలతో నాయన కామేచ్ఛలతో ఉండాలని నువ్వు కోరడం లేదు. మేము చక్కని భార్యాభర్తలుగా, ఒక తృప్తి కలిగిన భార్యాభర్తలుగా, ఒక సంతోషం కలిగిన భార్యాభర్తలుగా, నాయన ఫలించే భార్యాభర్తలుగా, అభివృద్ధి పొందే భార్యాభర్తలుగా, నీ రాజ్యము కట్టబడే భార్యాభర్తలుగా, సంఘమునకు ఒక ఆశీర్వాదంగా ఉండే భార్యాభర్తలుగా మా జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీ జీవితం ప్రభు అలాగ నన్ను దర్శించమని ప్రార్థన చేసుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రేమగల మా ప్రభువా, నాయన ఈరోజు మా సంబంధాలు నీతో ఎలాగుండాలి, మా సంబంధాలు కుటుంబంలో భార్యాభర్తల ఎలా ఒకరి ఎడల ఒకరికి ఎలా ఉండాలి, మా సంబంధాలు పిల్లల ఎడల ఎలా ఉండాలి నాన్న, చాలా విపులంగా క్లియర్ కట్గా దేవా మాకు అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడారు. నీకు వందనాలు తండ్రి. నాయన ఈరోజు కుటుంబాలు మండిపోతుంటే సంఘాలు మండిపోతున్నాయి, సంఘాలు మండిపోతే దేశం మండిపోతుంది నాయన. ప్రభువా, ఆర్థిక అసలు వ్యవస్థే నాశనం అయిపోతుంది. కనుక మా జీవితాలని ప్రభువా మండిపోకుండా, మా సంసారాలు మా కుటుంబాలు మండిపోకుండా మీరు సహాయం చేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఉండవలసిన భక్తి, భయము, ప్రేమ, ఓర్పు, సహనము, తగ్గించుకోవడం, ప్రభువా విధేయత చూపించడం, ప్రేమించడం, ఇవి మా నాయన కుటుంబంలో మీరు ఉంచండి తండ్రి. పిల్లలు కూడా మీ తల్లిదండ్రులకు లోబడండి అని చెప్పావు నాయన. మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమని చెప్పారు ప్రభువా. మీ పిల్లలకు కోపం రేపక వారిని భక్తితోనూ మరి క్రమశిక్షణలోనూ వాక్యములో పెంచమని చెప్పారు ప్రభువా. ఎంత తేటగా వ్రాశారు తండ్రి, అర్థమయ్యే భాషలో ప్రభువా. ఆ వాక్యము నాయన ఈ 30 దినాల బైబిల్ తరగతిలో చక్కగా ఫలించుటకు నాయన నెరవేర్చబడ్డానికి మీరు సహాయం చేయండి దేవా. ఈ దినము నుండి కుటుంబాల్లో గొప్ప ఆత్మీయత, కుటుంబాల్లో ఒక గొప్ప దీవెన, కుటుంబాల్లో గొప్ప ప్రేమ పొంగి పొర్లుటకు, నీ సన్నిధి నీ ప్రసన్నత పొంగి పొర్లుటకు సహాయం చేయండి నాయన. భార్యాభర్తలుగా వచ్చారు, కుటుంబాలుగా వచ్చారు, తల్లిదండ్రులుగా వచ్చారు, అమ్మమ్మలుగా వచ్చారు, తాతలుగా వచ్చారు, విధవరాండ్రులుగా వచ్చారు. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. నాయన నీ సేవకులుగా మమ్ములను కూడా నన్ను కూడా దర్శించండి ప్రభువా. మేము బాగుంటేనే సంఘం బాగుంటుంది ప్రభువా. విశ్వాసులు బాగుంటేనే సంఘం బాగుంటుంది ప్రభువా. మీ కృప మాకు దయచేయండి. బిడ్డలందరూ వెళ్తుండగా ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి కుటుంబంలో జరిగించి వారి భావి జీవితం అంతా కూడా భక్తితో వాక్యముతో కట్టుకోవడానికి, నీ సన్నిధితో కట్టుకోవడానికి, నాయన ఉజ్జీవం పొందడానికి, రివైవ్ అవ్వడానికి మీరు కృప దయచేయండి యేసు నామములో. నాయన ఏ కుటుంబంలో కష్టాలు ఉన్నాయో,
ఏ కుటుంబంలో తగాదాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో సాతానుడు మనసమర్థంలో పెట్టాడో, ఏ కుటుంబంలో ప్రభు ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడో, అలాంటి కుటుంబాలన్నిటినీ యేసు నామములో మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను, మీరు వారి కుటుంబాల్లో పని చేయమని ప్రార్థన చేస్తున్నాను, వారి కుటుంబాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడైన యేసు ప్రభు కృప, ఎన్నడు విడివని దేవుని ప్రేమ, ఎల్లప్పుడూ మనతో ఉండే పరిశుద్ధాత్మని కాపుదల కుడి వచ్చిన మనందరికీ, ఆయన ప్రియమైన బిడ్డలందరికీ, కుటుంబాలకు సదాకాలం ప్రభు తోడైంది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. మరి దేవుని సేవకులకు కూడా వందనాలు. ఆల్రెడీ జెన్నీ క్రిస్టఫర్ గారు వచ్చారు, రాజమండ్రిలో ఉన్నారు.